నేను సంజన గారి విషయం వచ్చే ముందు నేను ఫస్ట్ కొన్ని థింగ్స్ మీకు క్లారిఫై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంజన గారి ఆట పోవడానికి కారణమే మీరు, నాగార్జున గారు, బిగ్ బాస్ అండ్ యువర్ టీమ్, ఏదేదో ఉంది ఆ టీం. రీజన్ ఏంటి అంటే, ఆమె ఎవరు ఆడిన ఆట అంటే చాలా మెచ్యూర్డ్ ఆట, అసలు మాస్ తీసేసి ఒక హిందీ బిగ్ బాస్ లో జరిగింది అలాంటి ఆటని బయట తీసుకొచ్చి తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి బయట ఆటని ఫస్ట్ వీక్ నుంచి గేమ్ లో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరి మాస్క్ బయట పెట్టేసింది ఆమె. అలాంటి ప్లేయర్ ని ఫేక్ గా అసలు సంబంధం లేదంటే ఆ ప్రాసెస్ ఏదో తొక్కలో ప్రాసెస్ పెట్టి ఫేక్ గా ఆమె బయటికి పంపించేసి ఒక ఫేక్ సాక్రిఫైస్ చేపించి ఆమె లోపల ఆట అంటే మీరు ఈ సీజన్ లో ఎవరో ఒక చేత సాక్రిఫైస్ చేయాలి. సో ప్రతి సీజన్ కి ఏదో ఒక టీమ్ ఉంటుంది, ఇది కూడా ఒక టీమ్ లా పెట్టుకున్నారు అనమాట. ఫేక్ గా బయటికి పంపించారు, ఆ లోపలికి రావాలంటే ఆ వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి. నేను ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ ఇమాన్యుయల్ కెప్టెన్సీ సాక్రిఫైస్ చేయకపోయినా, బర్ని గారు లాకెట్ పెట్టకపోయినా, తనుజ కాఫీ ఇవ్వకపోయినా, రీతు చౌదరి ఆ అమ్మాయి జుట్టు కత్తిరించకపోయినా కూడా లోపలికి వచ్చేది సంజన గారు. దట్స్ అసలు అందులో డౌటే లేదు. అలా అని ఆమె చేత లోపలికి ఫేక్ సాక్రిఫైస్ చేపించి లోపలికి పంపించి ఆమె మైండ్ ఎలా ఉండిందంటే ఒక హెవీ బండరా ఇలా పెట్టినట్టు ప్రెజర్. దొంగతనం చేస్తే ఏదో పడుతుంది, ఏది మాట్లాడినా ఏదో పడుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి తోడు ఫేక్ సాక్రిఫైస్ చేసి లోపలికి పంపించి అందరి చేత మాట్లాడాల్సి వస్తుంది. ఎట్లా అంటే ప్రతి వీక్ ఈ మాటలు ప్రతి వాళ్ళు అన్నారు, నేను ఎవరు అనలేదు అంటే మాత్రం అసలు ఒప్పుకోను. అందరూ అన్నారు, ఒక ఇమాన్యుల్ తప్ప మిగతా వాళ్ళు అందరూ అన్నారు. బట్ ఇమాన్యుల్ కూడా ఆమె నెత్తికేసుకొని ప్రతిసారి కెప్టెన్సీ రౌండ్ రాగానే అమ్మ నేను ఇమాన్యుల్ కెప్టెన్ చేయాలి, లేదంటే నా వాళ్ళ కెప్టెన్ పోయింది ఇమాన్యుల్కి, నేను కెప్టెన్ చేయాలి, అమ్మ నా వాళ్ళ నేను చేయాల్సింది ఖచ్చితంగా అని చెప్పేసి ఆమెకి ఎక్కడ ప్రెజర్ అంతా ఆమె మీద పెట్టారనమాట మీరు. సో నాకైతే ఆమె గేమ్ మొత్తం చెడిపోవడానికి కారణమే బిగ్ బాస్ అనిపించింది. అండ్ సెకండ్, ఎందుకు అంత బతులాడుతున్నారు? ఇప్పుడు మొన్న రామురాతో నాకు ఉండ బుద్ధి కావట్లేదు, నాకు నా వల్ల కావట్లేదు, నా ఫ్యామిలీ గుర్తొస్తుంది అది అంటే ఒక ఫ్యామిలీ ఫోటోనో లేకపోతే ఒక వీడియో కాల్ చేపించి ఆయన మంచిగా ఏదో చేపించి లోపల ఉండిపోయచ్చు. మీరు అది చేయకుండా ఆయన వెళ్ళిపోతాను అనగానే డోర్స్ ఓపెన్ చేసి బయట పంపించేశారు. ఎందుకు ఇవాళ ఎందుకు అంత బతులాడారు మీరు సంజన గారిని? ఉండు ఆమె వెళ్ళిపోతాను ముర్రో అనేది. అది ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు నిజంగా నాకు చెప్పింది కరెక్ట్. అసలు మీరు ఆ నలుగురు మీద డేషన్ పెడితే రేపు ఏమైనా వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు నలుగురు అదే అంటారు, మీరు మేము ఇచ్చిన భిక్ష వల్ల మీరు లోపల ఉన్నారు, మేము పెట్టిన భిక్ష వల్ల లోపల ఉన్నారు అని చెప్పేసి. అంటే ఆ మనసు ఎలా ఇరిగిపోద్దా? ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైతుంది? వీళ్ళ కోసం నేను లోపల ఉన్నాను, వీళ్ళ వల్ల లోపల ఉన్నాను అని ఖచ్చితంగా వచ్చేసింది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ రావడం వల్ల వెళ్ళిపోతానని చెప్పింది బయటికి. దాంట్లో క్వశ్చనే లేదా వెళ్ళిపోవడం కరెక్టా కాదా అంటే కరెక్టే, చాలా చాలా కరెక్టే ఆమె వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు.